ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులను నమ్మి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఈరోజు గెలిపించినటువంటి వాళ్ళ పుర్రలను పగలగొడతా ఉన్నారు. ఏ నిరుద్యోగ యువత అయితే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిందో, 2 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఆ యువతను చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు. ఆ యువతను మనోవేదనకు గురి చేస్తూ ఉన్నది. నేను ఎందుకంటున్నా అంటే, ఎన్నికల సందర్భంగా ఆ రోజు అంగట్ల అర్రాసు పాట పాడినట్టు హామీల పాట పాడి ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ఇస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని, మెగా డిఎస్సి వేస్తామని, 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు అందజేస్తామని చెప్పి ఆ రోజు యువతను నమ్మించి గద్దెనెక్కిండ్రు. మరి గద్దెనెక్కినటువంటి ప్రభుత్వము మాకిచ్చినటువంటి హామీలను అమలు పరచాలని చెప్పి శాంతియుతంగా దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి నిరుద్యోగులు రోడ్డు ఎక్కి ధర్నా చేస్తే ఈరోజు పోలీసులను పెట్టి నిరంకుశంగా ఈరోజు వాళ్ళను అణిచివేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. ఆ రోజు మీరేం చెప్పిండ్రు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మాది ప్రజాప్రభుత్వము, ఈ భవనం ప్రజాభవనము, మేము దరఖాస్తులను స్వీకరిస్తాము, ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తామన్నారు. ఇనుప కంచెలే లేకుండా చేస్తామన్నారు. కానీ తీరా చూస్తే ఏ నిరుద్యోగ యువత అయితే ఓట్లు వేసి మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చిందో ఆ నిరుద్యోగ యువత మాకిచ్చినటువంటి హామీ సంగతి ఏందని మాట్లాడితే ఈరోజు పోలీసులను పెట్టి లాఠీచార్జ్ చేపిస్తారా? పోలీసుల చేత బూతులు తిట్టిస్తారా? ఇదే ప్రజాపాలన అని అడుగుతున్నాం. ఇనుప కంచెలు తీసేసినంత మాత్రాన ప్రజాప్రభుత్వం వచ్చినట్టు కాదు, ప్రజాపాలన వచ్చినట్టు కాదు. పోలీసుల రూపంలో ఉన్నటువంటి ఇనుప కంచెలను మీరు ప్రజలకు దూరం చేస్తే ఆ ప్రజలకు మీరు చేరువవుతారు. నిజంగా ప్రజాప్రభుత్వం అన్నదానికి సార్థకత ఏర్పడుతుంది. ఎంత ఘోరమండి, నాకు అర్థం కాదు. రేపో మాపో ఎంఆర్ఓలు కావాల్సినటువంటి వాళ్ళు, ఎంపీడీఓలు కావాల్సినటువంటి వాళ్ళు, ఎస్ఐలు కావాల్సినటువంటి వాళ్ళు, కానిస్టేబుల్ కావాల్సినటువంటి వాళ్ళు రోడ్ ఎక్కి మాకిచ్చినటువంటి హామీ సంగతి ఏందని అడిగితే మీరేదో నక్సలైట్లను అణచివేసినట్టు, తీవ్రవాదులను అణచివేసినట్టు, సంఘ విద్రోహ శక్తులను అణచివేసినట్టు మెడలు బట్టి లాక్కుంటూ పోయి గురగొర గుంజుకుంటూ పోయి జీబులు ఎక్కించి డీసీఎంలు ఎక్కించి స్టేషన్లలో వారేస్తారు. అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారా? తెల్లారగట్ల అరెస్ట్ చేస్తారా? ఏం పాపం చేసిన వాళ్ళు అరెస్ట్ చేస్తారు? వాళ్ళు చేసిన తప్పేందని అడుగుతున్నాం. మీరిచ్చినటువంటి హామీల విషయంలో మిమ్మల్ని ప్రశ్నించడమే తప్ప అని అడుగుతున్నాం. అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్య దైవం అన్నటువంటి కాళోజీ నీ కన్నటువంటి గడ్డ మీద పుట్టినటువంటి యువత తప్పకుండా నిన్ను ప్రశ్నిస్తారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి ఈ రకమైనటువంటి దిగజారుడు భాష మాట్లాడొచ్చా? మీడియాలో మనం చూసినాం, సోషల్ మీడియాలో మనం చూసినాం, ఏ రకమైనటువంటి భాష మాట్లాడినా మనం చూసినాం. చెప్పడానికి వీల్లేనటువంటి భాష, రాయడానికి వీల్లేనటువంటి భాష, వినడానికి మనసు రాలేనటువంటి ఒక భాష మీరు మాట్లాడి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? అంటే యథా రాజా తదా మంత్రి, ముఖ్యమంత్రి గారు ఏ భాష మాట్లాడితే మేము కూడా అదే భాష మాట్లాడతామనే ఒక సందేశం ఏమన్నా పోలీస్ అధికారులు ఇవ్వదలుచుకున్నారా అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర యువత పక్షాన బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది. ఆయన తెల్లారు లేస్తే పేగులు వెనకేసుకుంటా, గుడ్లు వీకి గోళీలాడుతా, లావుల తొండలు దొరిస్తా, బట్టలు ఇప్పి కొడుతా, నాలుకలు జీరుతా,
ఆయనను చూసి వీళ్ళు అదే భాష రాష్ట్ర యువత మీద ప్రయోగిస్తారు. వెంటనే మీ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి రాష్ట్ర యువత మీద నోరు వారేసుకున్నందుకు మీరు వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలి, ఆ పోలీస్ అధికారి కూడా చెప్పాలి క్షమాపణలు. అదేవిధంగా శాఖాపరమైనటువంటి చర్యలు కూడా ఆ ఉన్నతాధికారి మీద తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా దురదృష్టకరమండి, సమైక్య పాలనలో కూడా ఈ రకమైనటువంటి ఘటనలు జరగలే. నాకు ఇంకా గుర్తుంది జీవో 29 విషయంలో ఆ రోజు కొంతమంది అమ్మాయిలు విద్యార్థులు వాళ్ళు రోడ్డు మీదకి వస్తే రాత్రి వాళ్ళని అరెస్ట్ చేసి స్టేడియంలో వేయడం జరిగింది. అసలు తెలంగాణ ఉద్యమ సందర్భంగా సమైక్య పాలనలో ఏ రోజైనా అసలు అర్ధరాత్రి అమ్మాయిలను అరెస్ట్ చేసింలా, మహిళలను అరెస్ట్ చేసింలా, అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో తీసుకోపోకుండా స్టేడియంలో వారేస్తారు. ఇది ప్రజాపాలన అని మేము అనుకోవాలి. ఇదే మీరు తెచ్చినటువంటి మార్పు అని మేము అందరం మురిసిపోవాలి. మున్సిపల్ ఎన్నికల కోడ్ వచ్చే లోపే మీరిచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాల హామీ విషయంలో మీరు వెంటనే చర్యలు చేపట్టాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు వారు విరివిగా సందర్భానుసారము వారు పోలీస్ కానిస్టేబుల్ విషయంలో నోటిఫికేషన్ ఇచ్చేటువంటి వాళ్ళు. మీ అందరికీ తెలుసు, వేల కొద్ది ఉద్యోగాలకు 3 సార్లు కేసీఆర్ గారి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చింది. ఒకసారి 17,000, ఇంకోసారి 17,000, ఇంకోసారి 12,000. ఆ రకంగా సుమారుగా ఒక 50,000 ఖాళీలను కేవలం పోలీస్ డిపార్ట్మెంట్లోనే కేసీఆర్ గారు భర్తీ చేయడం జరిగింది. మరి అలాంటిది 2 ఏళ్లలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు గడిచింది. 2 ఏళ్ల నుండి కనీసం ఒక్క పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా రాలే ఇప్పటివరకు. ఇక మీరు సాధించింది ఏంది? ఈరోజు మీరు ఒక్కసారి దిల్సుఖ్నగర్ పోండి, ఏ మీడియా వాళ్ళు పోయినా కూడా మీకు అక్కడ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు కనబడుతూ ఉంటారు. ఒక్క దిల్సుఖ్నగర్లోనే 2 లక్షల మంది యువత ఎప్పుడెప్పుడు పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుందా, ఎప్పుడు మేము అప్లై చేసుకోవాలా, పరీక్ష రాయాలా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. మీరు ఆలోచించండి, 2 ఏళ్ళు అయింది అంటే వాళ్ళ వయసు 2 ఏళ్ళు పెరిగినట్టే కదా. ఏజ్ లిమిట్ దాటిపోతుంది అనేటువంటి ఒక ఆవేదన వాళ్ళని వెంటాడుతూ ఉంది. సంక్రాంతి పండుగ వస్తున్నది, సంక్రాంతి పండుగకు ఇంటికి పోలేనటువంటి ఒక పరిస్థితి. ఇటు ఇంట్లో ఒత్తిడి, అటు బయట ఒత్తిడి, ఇక్కడ ఉన్నటువంటి ఇరుకైన గదిలో ఉండలేక, ఆ ఫీజులు కట్టలేక, ర్యాపిడోలు స్విగ్గీలు కొట్టలేక, ఏజులు పెరిగిపోయి, పొట్టలు పెరిగిపోయి, బట్టతల వచ్చి, పెళ్ళిళ్ళు కాక, అప్పులై, జేబులు ఖాళీ అయి ఎన్ని రకాలుగా మనోవేదనకు గురవుతున్నారో ఒక్కసారి ఈ ప్రభుత్వము ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను.